కుబేర దీప వాళ్ళ నాన్న కాదు. దీపాన తమ్ముడు కూతురు కాదు. అదేంటి, దీప కుబేర కూతురు కాదని చెప్పి దీప ముందే చెప్పేసింది ఏంటి అని జోష్న మనసులో అనుకుంటుంది. కుబేర కూరని తమ్ముడైనా లేకపోతే ఆడుకునే సొంత తమ్ముడు కాదా అని చెప్పి పారిజాతం అడుగుతుంది. కుబేర నా సొంత తమ్ముడే, కానీ దీప తన కూతురు కాదు అని చెప్పి అని అనసూయమ్మ అంటుంది. అదేంటది నా అలా అంటున్నావు? అవునక్క, నాకు దీప తండ్రి ఎవరో తెలీదు అని అనసూయమ్మ అంటుంటే, అవునా, మరి తెలియకుండా దీప ఎక్కడ దొరికింది మీకు, దీపనెలా పెంచుకున్నారు అని చెప్పి పారిజాతం అడుగుతుంది. ఎవరో కనేసి పారేసిపోతే మా తమ్ముడు తీసుకొచ్చి పెంచుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును, నీ ఇన్ని రోజులు నాకు చెప్పే అవకాశం దొరకలేదు చెల్లి, అందుకని ఇప్పుడు చెప్తున్నాను, నాకు క్షమించండి అని చెప్పేసి అనసూయ అంటుంది. కుబేరాకి దీప ఒక బస్టాండ్లో దొరికింది, తీసుకుని పెంచుకున్నాడు అని అనసూయమ్మ అంటుంటే షాక్తో ఒకేసారి పారిజాతం అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, నా కథలాగే ఉంది, దీని కథ కూడా ఇంచుమించు ఒకేలా ఉందేంటి అని చెప్పి ఒకసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది పారిజాతం. అమ్మో, ఈ అనసూయమ్మకు మొత్తం తెలుసా, ఎవరి కూతురు కూడా తెలుసు, అడుగుదామంటూ కనుక్కుందామని జోష్న మనసులో అనుకుని, దీప ఎవరి కూతురు మీకు తెలుసా అని చెప్పి జోష్న అడుగుతుంది. లేదు, నాకు తెలీదు అని చెప్పి అనసూయ అంటుంది. అయినా అమ్మ నాన్న ఉంటేనే పెళ్ళయ్యాక అన్ని బంధాలు భర్తలోనే ఉంటాయి. పెళ్ళయ్యాక నేనే దీపకు అమ్మైనా నాన్నైనా అని దీపని పట్టుకుని గట్టిగా గర్వంగా చెప్తాడు కార్తీక్. అయినా దీపక్ కన్న తండ్రి కన్న తల్లి ఎక్కడ చోట బతికే ఉంటారు, ఫ్యూచర్లో వెళ్ళి తను కలుసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పకన్న జోష్న పెద్ద కళ్ళు వేసుకలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, బావకి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా నాకు అసలు అర్థం కావట్లేదు అని జోష్న మనసులో అనుకుంటుంది. అమ్మ దీప, కొందరి జీవితాల్లో మలుపులు మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. మీ కన్నతండ్రి కుబేర కాదని తెలిసింది, నువ్వు ఎలాగైనా మీ కన్నతండ్రిని కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి దశరథ అంటాడు. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.